అది ఒక మారుమూల గ్రామం. ఇద్దరు వృద్ధ దంపతులకు ఒకేనొక కొడుకు. పేరు రవి. వాడు చిన్నప్పటి నుంచి చక్కగా చదువుకునేవాడు. ఆటలన్నా పాటలన్నా చాలా ఇష్టం. మిగతా పిల్లలతో కాకుండా చక్కగా చదువుకొని పెద్దయ్యి పట్టణానికి అయితే వెళ్ళాడు. ఉన్నత చదువులను అభ్యసించాడు. అక్కడే సీత అనే అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి పరిచయం ప్రేమగా మొదలయ్యి పెళ్లి దాకా దారితీసింది. అక్కడే పెళ్లి చేసుకొని ఒకరోజు అందరి సమక్షంతో పెళ్లి చేసుకొని ఉన్నాడు. సీత పట్టణంలో పుట్టి పెరిగిన అమ్మాయి అయినప్పటికీ గ్రామీణ జీవితం ఎలా ఉంటుందో ఆమెకు సరిగ్గా తెలియదు. ఆ ఉద్దేశంతోనే అత్తగారింటికి తీసుకెళ్ళాక పట్టణంలో పుట్టి పెరిగినప్పటికీ మన కోడలికి మన గ్రామీణ జీవితం అలవాటు ఉందో లేదో తెలియదు, మన పద్ధతులు ఏంటో అమ్మాయికి తెలియదు అని చెప్పి సతమత పడుతూ ఉంటుంది. కానీ సీత మాత్రం చాలా చక్కగా ఇంట్లో పనులన్నింటిలోనూ చక్కగా అన్ని పనులు చేసుకొని ఉండేది. కానీ అత్తగారికి ఎందుకో ఒక మూలాన నచ్చేది కాదు. ఆ అమ్మాయి ఎంతో ప్రేమగా ఉన్నప్పటికీ అత్త అస్సలు దగ్గరకు తీసుకొని వచ్చేది కాదు. అలాగ సీత చాలా రోజులు బాధపడింది. ఇదంతా గమనించిన అబ్బాయి, అమ్మ సీత చాలా మంచిది, ఆ అమ్మాయిని బాధ పెట్టడం సరికాదు, మనకు తగిన కోడల్ని నేను తీసుకొచ్చాను, ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాను. అయినా సరే అత్తగారు ఎటువంటి మనసు మాత్రం మార్చుకోరు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ ఇంటిలో ఒక పెద్ద ఆయనకి ఆరోగ్యం దెబ్బతీస్తుంది. అనారోగ్యం పాలవ్వడంతో అక్కడ చిన్న గ్రామీణం కాబట్టి అక్కడ పెద్ద వసతులు ఏమీ లేకపోవడంతో చాలా బాధలు పడతారు. ఇదంతా గమనించిన సీత వాళ్ళ హస్బెండ్తో ఇలా అంటుందన్నమాట. తన భర్త సహాయంతో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి పట్టణంలోని వైద్యం అయితే చేయిస్తుందన్నమాట. రాత్రి పగళ్ళు కష్టపడి సేవలు చేస్తూ అత్తని మామని చక్కగా చూసుకొని వాళ్ళ ఆరోగ్యం కుదుటపడేంత వరకు అలాగే శ్రమిస్తూ ఉంటుంది. ఇదంతా గమనించిన అత్త, నేనెంత తప్పు చేశాను, ఇంత మంచి పిల్లలు నేను బాధ పెట్టింది నేను చేసింది చాలా తప్పు అని మనసులో పశ్చాత్తాపడుతూ ఉంటుందన్నమాట. అమ్మా సీత, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయానమ్మా, నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు నువ్వు నా కూతుర్లా చూసుకుంటానమ్మా అని చెప్పి అత్త చెప్పడంతో సీత చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇందులో నీతి ఏంటో తెలుసా? మనలోని ప్రేమ, సహనం, ఓర్పు ఉంటే ఎంత కఠినమైన మనుషులైనా సరే మనం మార్చుకోగలం అన్నమాట. పరస్పరం ఒకరినొకరం గౌరవించుకోవడం కూడా చాలా అవసరం. సబ్స్క్రైబ్ మై ఛానల్.